రాత్రి ఆసియా కప్ లో హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. రాత్రి 8 గంటలకు భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. కెప్టెన్ సూర్య నేతృత్వంలో టీమిండియా హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుండగా పాక్ అండర్ డాగ్ గా పోటీలోకి వస్తుంది. బ్యాటింగ్ బౌలింగ్ లోనూ భారత్ స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. ఇదిలా ఉండగా మరోవైపు మ్యాచ్ ను బాయ్కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు కొందరు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న పాక్ తో మ్యాచ్లు వద్దంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు. రైట్, మ్యాచ్ కి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుందాం. అందించడానికి అనిల్ లైవ్ లో ఉన్నారు. అనిల్, రాత్రి జరిగే మ్యాచ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? పాక్ తో మ్యాచ్ ను చాలా మంది వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. మరేంటి దీనికి సంబంధించిన అప్డేట్స్? చంద్రిక, ఈరోజు రాత్రి 8 గంటలకు దుబాయ్లో ఏషియా కప్లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకు మనం చాలా వరకు అంటే దాదాపు పాకిస్తాన్ దేశంలో మ్యాచెస్ ఆడడమే బంద్ చేశారు బీసీసీఐ తరఫు నుండి. అయితే ఈసారి ఈ ఆసియా కప్లో భారత్ ప్రాతినిధ్యం వహించాలి. అసలు ఈ ఆసియా కప్ మొత్తం కూడా భారత్లో జరగాల్సి ఉండే. అయితే పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన ఉద్రిక్తత పరిస్థితుల కారణంగానే దుబాయ్లో మ్యాచెస్ నిర్వహిస్తున్నారు. అయితే ఇందులో ఈరోజు జరగబోయేటువంటి రెండు టీంలకు కూడా రెండో మ్యాచ్. మొదటగా భారత్ యూఏఈ పైన ఇప్పటికే గెలిచి చాలా ఫామ్లో ఉన్నటువంటి టీమిండియా, ఇక మరోవైపు పాకిస్తాన్ కూడా అటు ఒమాన్పై గెలిచి వారు కూడా ఒక పాయింట్తో ఉన్నారు. రెండు టీంలు కూడా చెరొక మ్యాచ్కి గెలిచాయి. సో ఈరోజు రాత్రి 8 గంటలకు ప్రారంభమయ్యేటువంటి మ్యాచ్కి మొత్తం కూడా అంతా సిద్ధమైపోయింది. అయితే ఈ మ్యాచ్ని చాలా వరకు కూడా మాజీ క్రికెటర్లతో పాటు టీమిండియాకు సంబంధించినటువంటి క్రికెట్ అభిమానులు చాలా వరకు వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే మన రీసెంట్గా జరిగినటువంటి పహల్గామ్ అటాక్ ఇప్పటికీ కూడా ఆ యొక్క ఏవైతే సంఘటనలు ఉన్నాయో అందరూ కూడా ప్రతి ఒక్క భారతీయుని కలిసివేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక ఆ పహల్గామ్ ఘటనకు సంబంధించినటువంటి విషయాలు కూడా ఇంకా పచ్చిగానే ఉన్నాయి. సో వాటన్నిటిని కూడా ఇంకా ప్రతి ఒక్క భారతీయుడు కానీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మర్చిపోలేనటువంటి కన్నీటి గాథ కాబట్టి 26 మంది ప్రాణాలు బలిగినటువంటి ఘటన కాబట్టి సో దానికి సంబంధించి ఒక దేశమైనటువంటి పాకిస్తాన్తో సో ఎట్లా ఈరోజు మీరు క్రికెట్ ఆడతారంటూ కూడా చాలా వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. బాయ్కాట్ చేయాలంటూ కూడా చేస్తున్నారు. మన ఈ మ్యాచ్ కనుక ఆడితే సో పాకిస్తాన్కి మనం ఇండైరెక్ట్గా ఆదాయాన్ని సమకూర్చిన వాళ్ళం అవుతాం. భారతదేశంతో మ్యాచ్ ఆడితే సో ఇండైరెక్ట్గా ఆర్థికంగా మనం వారికి సహాయం చేసినట్టు అవుతాం. మళ్ళీ అదే మనీతో భారతదేశం పైన ఎదురుదాడి దిగుతారంటూ కూడా పోస్టులు చేస్తున్నారు. దీనంతా కూడా బీసీసీఐ, ఎందుకంటే మనం గతంలో చాలా వరకు కూడా ద్వైపాక్షిక సిరీస్ని ఈ పాకిస్తాన్ అంటే పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత జరగక ముందు కూడా చాలా వరకు ద్వైపాక్షిక సిరీస్లకు వెళ్ళడం లేదు. భారతదేశం నుండి పాకిస్తాన్కి దేశంలో ఆడడం చాలా తక్కువ చేశారు. అసలు ఎప్పుడో ఆడినటువంటి పరిస్థితి ఉండే. అయితే మనకి రీసెంట్గా పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత కూడా మనకి మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఛాంపియన్షిప్ అయితేనేమి, తర్వాత లెజెండరీ ఛాంపియన్షిప్ అయితేనేమి, సో ఇట్లాంటి మ్యాచెస్లు పూర్తిగా ఎక్కడ కూడా ఆడనటువంటి పరిస్థితి. అయితే ఈ బీసీసీఐ కూడా పూర్తి సమాచారం ఇచ్చారు. బీసీసీఐ తరఫు నుండి కూడా వారు కూడా రెస్పాండ్ అయ్యారు. కేవలం ఈ ఐసీసీ తర్వాత ఈ ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి మ్యాచెస్ ఎందుకు ఆడాల్సి వచ్చిందంటే సో ఈ యొక్క మ్యాచెస్ కేవలం మనం కప్పును దృష్టిలో ఉంచుకొని ఆడుతున్నామంటూ చెప్తున్నారు. ఈ లీగ్లో కనుక మనం ఆడకుంటే, ఎందుకంటే గ్రూప్ ఏలో ఉన్నటువంటి పాకిస్తాన్ తిరిగి మళ్ళీ సెమీస్లో కానీ ఫైనల్స్లో కానీ వస్తే సో అప్పుడు కూడా ఆడకున్నట్లయితే కప్పును మనము చేజార్చుకున్నట్లయితే మనం ఇండైరెక్ట్గా మనం ఓడిపోతే సో కప్పు వారి చేతికి పోతుంది. అప్పుడు కూడా ఇండియా టీంని వ్యతిరేకిస్తారు భారత్లో ఉన్నటువంటి అభిమానులు కానీ మాజీ క్రికెటర్లు కానీ. సో ఇట్లాంటి ఉంటాయంటూ కూడా బీసీసీఐ నుంచి చెప్తున్నారు. కేవలం కప్పుని ఉద్దేశించి కప్పు గెలవాలని ఒక సంకల్పంతోనే ఈ యొక్క ఆసియా కప్లో పార్టిసిపేట్ చేస్తున్నాము. సో అందులో పాకిస్తాన్తో ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఇందులో బీసీసీఐ తరఫు నుండి ఒక్కరే ఈ మ్యాచ్ చూడడానికి వెళ్తున్నామంటూ కూడా చెప్పారు. అందరూ వెళ్లకుండా ఒక్కరే వెళ్తున్నామంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఈ మ్యాచ్కి సంబంధించి కూడా అంటే పాకిస్తాన్ ఇండియా మ్యాచ్కి సంబంధించి మాత్రం చిన్న నుండి పెద్దవారు కూడా చాలా అగ్రెసివ్ అంటే చాలా ఉత్కంఠగా చూస్తారు. ఒకప్పుడు మనకు పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ అంటే కళ్ళం అంటే అందరూ కూడా ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది మ్యాచ్, ఎప్పుడు చూద్దామన్నట్టు టీవీలో కతుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఈరోజు జరిగేటువంటి మ్యాచ్కి సంబంధించి మాత్రం అట్లాంటిది ఏం లేకుండా అంతా సైలెంట్గా జరిగిపోతుంది. అంతా బాయ్కాట్ చేయాలి, అమరవీరులకు నివాళిగా ఈ యొక్క మ్యాచ్ని బాయ్కాట్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో గత 2 రోజులుగా కూడా పోస్ట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఇటు భారత్ పాకిస్తాన్కి సంబంధించి కూడా
పూర్తిగా రెండు టీములు కూడా అంతా రెడీ అయిపోయి ప్రాక్టీసెస్ కూడా మొదలు పెట్టారు, చేస్తున్నారు ప్రాక్టీస్ కూడా. అయితే ఈ ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి టీంలో భాగంగా సో ఇప్పటికే అనలిస్టులు చెప్తున్నటువంటి మాట ప్రకారం మాత్రం సో కేవలం ఇది ఒక కప్పును దృష్టిలో ఉంచుకొనే ఈరోజు మ్యాచ్ ఇది ఆడుతున్నారని చెప్తున్నారు. మరోవైపు పహల్గామ్ దాడిలో గాయపడినటువంటి కుటుంబాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. మరోవైపు పాకిస్తాన్ ప్లేయర్ ఒక అస్రం చేసినటువంటి కొన్ని ఘటనలు కూడా అంటే కొన్ని పోస్ట్ వల్ల కూడా భారత్కి సంబంధించినటువంటి క్రికెటర్లు కూడా వ్యతిరేకిస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఈ హై వోల్టేజ్ మ్యాచ్కి సంబంధించి మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సో చూడాలి మరి మ్యాచ్కి సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఎంతమంది చూస్తారు. ఇప్పటికే టికెట్లు కూడా చాలా తక్కువగా సేల్ అయ్యాయంటూ చెప్తున్నారు. సో సాయంత్రం రాత్రి 8 గంటలకు జరగబోయే మ్యాచ్కి సంబంధించి మాత్రం ఈ ఇండియా వ్యాప్తంగా కూడా దీన్ని బైకాట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు చంద్రిక.